ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని మరి అంతరార్థాలని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ యొక్క చరిత్రను ఆ ముందు భాగంలో మనం గమనించినట్లయితే 13వ వచనం, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల. దేవుడు అబ్రహాము శారాను దేవుడు దీవించబోతూ ఉంటున్నాడు, దీవించాడు కూడా. మరి ఇక్కడ శారా గొడ్రాలుగా ఉంటున్నది, ముసలితనములో ఉంటున్నది, పిల్లలు లేని తల్లిగా మరి ఉంటున్నది. అయితే దేవుడు శారాను ఆశీర్వదించాడు. శారాతో దేవుని యొక్క దూత మాట్లాడింది. దేవుని యొక్క మాటలు వ్యర్థమైనటువంటివి కావు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాటను నిలబెట్టుకుంటాడు. శారా జీవితంలో కూడా మరి శారాకు నేను నీకు కుమారుని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు శారా నవ్వుకొని ఉంటున్నది. అటువంటి సందర్భంలో దేవుడు అబ్రహాము పిలిచి అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 13వ వచనంలో, అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయంగా ప్రసవించదురా అని శారా నవ్వనేల. మరి దేవుడు నీకు నేను కుమారుని అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు శారా నవ్వింది. ఆ నవ్విన దానికి కారణాలు మరి చూసినట్లయితే, శారా 90 ఏళ్ల ప్రాయంలో ఉంటున్నది, 90 ఏళ్ల వయస్సులో ఉంటున్నది, ముసలితనంలో ఉంటున్నది. మరి 11వ వచనం, అబ్రహాము శారాయు బహుకాలం గడిచిన వృద్ధులయ్యుండరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది కనుక శారా నేను బలము ఊడిగిన దారుణైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడనై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. మరి దేవుడు శారాతో మాట్లాడినప్పుడు శారా ఇస్తున్నటువంటి సమాధానము, నేను ముసలిదానను, స్త్రీధర్మము మరి నిలబడినటువంటి దానను, నా యొక్క యజమానుడు ముసలివాడు, మరి ఏ రీతిగా నేను మరి కుమారుణ్ణి అనుగ్రహించగలను, కుమారుణ్ణి కనగలను అని చెప్పి శారా నవ్వుకుంటూ ఉన్నది. అందుకు దేవుడు ఇస్తున్నటువంటి జవాబు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకనగా ఆయన ఒక్క మాటలోనే సమస్తాన్ని సృష్టించాడు. మరి ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యము ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఎందుకనగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు. మరి శారాను దేవుడు ఆశీర్వదించాడు, కుమారుని అనుగ్రహించాడు. ఎందుకనగా మరి దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. ఒకవేళ ఎండినటువంటి ఎముకలను తిరిగి జీవింపచేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు, మూడు వారిన జీవితాలను సిగురింప చేయగలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమేది లేదు. ఒకవేళ నీవు అయ్యో నాకు ఇది సాధ్యమా అని నువ్వు అనుకోవచ్చు, నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడు, మరి మూడుబారినటువంటి నీ జీవితాన్ని చిగురింప చేయగలిగినటువంటి దేవుడు, నిర్జీవంగా ఉన్నటువంటి నిన్ను జీవంలోకి నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. శారాను దేవుడు ఆశీర్వదించాడు. మరి శారా ముసలితనంలో ఉంటున్నది, అబ్రహాము ముసలిప్రాయంలో ఉంటున్నాడు.
అయితే దేవుడు సారా గర్భాన్ని తెరిచాడు, మరి కుమారుని అనుగ్రహించాడు. మరి ఆయనకి అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. ఒకవేళ నువ్వు ఈ ఉదయకాల సమయంలో అయ్యో ఇది నా వల్ల కాదే, ఇది నాకు సాధ్యపడదే అని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు నవ్వుకోవాల్సిన అవసరం లేదు. శారలాగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తుంటున్నాం కాబట్టి ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.